వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత పార్టీ నేతలకు తీపి కబురు చెప్పారా? ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోయాక పార్టీ నేతలకు దూరమైన జగన్ ఇక మీదట వారిని నిత్యం కలిసేందుకు రెడీ అయ్యారా? కానీ తాడేపల్లిలో కాకుండా బెంగళూరులో కలిసేందుకు ఆసక్తి చూపిస్తున్నారా? గతంలో యలహంక ప్యాలెస్ను రాజకీయాలకు వాడుకోని జగన్ ఇక మీదట ఇదే ప్యాలెస్లో వేదికగా రాజకీయం రక్తి కట్టించబోతున్నారా? వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన రాజకీయ క్షేత్రాన్ని మార్చినట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లు తాడేపల్లి కేంద్రంగా రాజకీయాలు చేసిన వైఎస్ జగన్ బెంగళూరు కేంద్రంగా రాజకీయాలు చేయబోతున్నట్టు సమాచారం. వైసీపీ వర్గాల సమాచారం మేరకు ఇక మీదట జరిగే సమావేశాలన్నీ బెంగళూరులోని యలహంక నుంచే జరుగుతాయని తెలుస్తోంది. గతంలో వైఎస్ జగన్ రాజకీయాల్లోకి రాకముందే యలహంకలో పెద్ద ప్యాలెస్లో ఉన్నారు. దాన్ని ఎప్పుడూ రాజకీయ కేంద్రంగా ఉపయోగించలేదు. కానీ ఇటీవల వైసీపీ నేతలంతా జగన్ను బెంగళూరు వెళ్లి కలుస్తున్నారు. అక్కడే జగన్తో సమావేశమవుతున్నారు. దాంతో వైసీపీ బెంగళూరు నుంచి గేమ్ మొదలుపెట్టిందన్న టాక్ వినిపిస్తోంది. గతంలో వైఎస్ జగన్ తాడేపల్లి కేంద్రంగానే రాజకీయాలు చేశారు. పార్టీ నేతలతో సమావేశాలైనా మీడియాతో ముచ్చటైనా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలోని జరిగేవి. రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్లోని లోటస్ పాండ్ కేంద్రంగా ఈ సమావేశాలు నిర్వహించేవారు. అంతేకాని ఎప్పుడూ బెంగళూరులోని యలహంకలో పార్టీ నేతలతో ఆయన సమావేశం కాలేదు. అంతేకాకుండా అక్కడి నుంచి రాజకీయపరమైన ప్రకటనలు చేయలేదు. యలహంక నివాసాన్ని పూర్తిగా తన వ్యక్తిగత, వ్యాపార, కుటుంబ అవసరాలకు మాత్రమే ఉపయోగించేవారు. కానీ తాజాగా కొందరు పార్టీ నేతలను యలహంక పిలిపించుకుని మాట్లాడటంతో రకరకాల చర్చ జరుగుతోంది. ఇక వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు జగన్ తన సమయాన్ని పూర్తిగా తాడేపల్లికే కేటాయించారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల తర్వాత రాజకీయ, ప్రభుత్వపరమైన విధులకు దూరంగా ఉండేవారు. మిగిలిన సమయం మొత్తం కుటుంబ సభ్యులతో గడపడానికి ఇష్టపడేవారు. ఈ విషయాన్ని అప్పట్లో జగనే స్వయంగా వెల్లడించారు. ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ ఎక్కువగా బెంగళూరులో గడుపుతున్నారు. నెలలో 1-2 సార్లు మాత్రమే తాడేపల్లి వస్తూ పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే తాను ఎక్కువగా బెంగళూరులో ఉండడం, తనను కలవాలనుకుంటున్న పార్టీ నేతలకు అందుబాటులో ఉండలేకపోవడంపై క్యాడర్ నుంచి భిన్న స్వరాలు వినిపిస్తుండటంతో జగన్ తొలిసారిగా తన పొలిటికల్ యాక్టివిటీస్కి యలహంక డోర్లు తెరిచారని చెప్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన అనుచరులను బెంగళూరు పిలిపించి మాజీ సీఎం జగన్ మాట్లాడినట్టు తెలుస్తోంది. వారంతా బెంగళూరులో జగన్ను కలవడం ఇదే తొలిసారి. దీంతో రానున్న రోజుల్లో బెంగళూరు, తాడేపల్లి ఎక్కడున్నా నేతలకు అందుబాటులో ఉంటానని జగన్ సంకేతాలిచ్చారని అంటున్నారు. దీంతో తమ అధినేతతో ఎప్పుడైనా కలిసే అవకాశం దక్కిందని వైసీపీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు చెప్తున్నారు.